ఆదికాండము 5వ అధ్యాయము. ఇదే ఆదాముని తరతరముల వంశవాళి. దేవుడు తన స్వరూపంలోనే మానవులను సృష్టించెను. స్త్రీనిగాను పురుషునిగాను సృష్టించి వారిని ఆశీర్వదించి వారికి మనుషులని పేరు పెట్టెను. ఆదాము 130 సంవత్సరాల ప్రాయంలో తన స్వరూపమునకు తగిన కుమారుని కనెను. అతనికి సేతు అని పేరు పెట్టెను. ఆదాము తన కుమారుని కన్న తర్వాత 800 సంవత్సరములు జీవించి మరికొంతమంది కుమారులను కుమార్తెలను కనెను. ఆదాము మొత్తం 930 సంవత్సరములు జీవించి మరణించాను. సేతు 912 సంవత్సరములు జీవించి మరణించాను. అతని కుమారుడు ఏనోష్. ఏనోష్ 905 సంవత్సరములు జీవించను. అతని కుమారుడు కేయినా. 70 ఏళ్ళు బ్రతికి మహలాలేలును కనెను. మహలాలేలును కనిన తర్వాత కేయినా 840 ఏళ్ళు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. కేయినాను 910 సంవత్సరములు జీవించి అప్పుడు అతను మరణించను. మహలాలేలు 65 ఏళ్ళు బ్రతికి ఏ రోజును కనెను. ఏ రోజును కనిన తర్వాత మహలాలేలు 830 ఏళ్ళు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. మహలాలేలు దినములను 895 ఏళ్ళు అప్పుడు అతడు మరణించాను. హేరోదు 162 ఏళ్ళు బ్రతికి అనోకును కనెను. అనోకును కనిన తర్వాత హేరోదు 800 ఏళ్ళు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. హేరోదు దినములన్నీ 962 ఏళ్ళు అప్పుడు అతడు మరణించాను. హనోకు 65 సంవత్సరాల ప్రాయంలో తన కుమారుడైన మెతుషాలను కనెను. మెతుషాల 185 ఏళ్ళు బ్రతికి లేమేకును కనెను. మెతుషాల లేమేకును కనిన తర్వాత 782 ఏళ్ళు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. అనోకు యెహోవా దేవునితో 300 సంవత్సరములు నడిచెను. అనోకు మొత్తం 365 సంవత్సరములు జీవించెను. దేవునితో నడిచిన అనోకును దేవుడు అతనిని తన దగ్గరికి తీసుకుని పోయాను. అతడు మరణించలేదు. మెతుషాల 969 సంవత్సరములు జీవించి అందరికన్నా ఎక్కువ కాలం జీవించిన వాడై మరణించాను. లేమెకు 182 ఏళ్ళు బ్రతికి ఒక కుమారుని కని తన కుమారునికి నోవహు అని పేరు పెట్టెను. అతడు ఇలా అనెను, ఇది యెహోవా శపించిన భూమి. మన చేతుల కష్టము విషయంలోనూ మన పని విషయంలోనూ ఇతడు మనకు నెమ్మది కలగజేయును. అతనికి నోవహు అని పేరు పెట్టెను. నోవహు 500 సంవత్సరాల ప్రాయంలో తన కుమారులను కనెను. వారి పేర్లు షేము, హాము, యాపేతు అను వారిని కనెను. దేవుని సృష్టి ఎలా సాగిందో మరియు ప్రతి తరానికి ఆయన ఎలా సంబంధం కలిగి ఉంటాడో ఇది వివరిస్తుంది. మానవ పాపానికి ప్రతిస్పందనగా దేవుని రక్షణ ప్రణాళిక కొనసాగుతుంది.